పసుమమ్ల గ్రామంలోని సర్వే నంబర్ 407లోని మొత్తం 15 ఎకరాల భూమి పట్టాదారులైన గుర్రం సత్తిరెడ్డి, ఆంజిరెడ్డి 1980లో రమణ కుమార్ అనే వ్యక్తికి జీపీఏ చేయటం జరిగింది. రమణ కుమార్ దాన్ని వెంచర్గా చేసి లలిత్ నగర్ పేరుతో మొత్తం 190 ఫ్లాట్స్ ను క్రయ విక్రయాలు చేయటం జరిగింది. 1981లో జీపీఏ కౌన్సిల్ కావటం జరిగింది. ఆ తరువాత మళ్ళీ డైమెన్షన్ మార్చి కొన్ని ఫ్లాట్స్ డబుల్ రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది. కానీ 2019లో అక్కడ ఉన్న ఫ్లాట్ యజమానులు గొడవ చేయటంతో బ్యాంక్ అధికారులు వెళ్లిపోవటం జరిగింది. ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకు బ్యాంక్ వారి భూమిని వారికి అప్పచెప్పాలని అబ్దుల్లాపూర్ మెట్ ఎంఆర్ఓకి సూచించిన కోర్టు లలిత్ నగర్ పేరిట క్రయ విక్రయాలు చేసిన ఫ్లాట్ యజమానులకు గొడవలు చేస్తారు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అబ్దుల్లాపూర్ మెట్ ఎంఆర్ఓ పోలీస్ అధికారుల సాయంతో బ్యాంక్ అధికారుల భూమిని సర్వే చేసి ఫెన్సింగ్ వేయటం జరిగింది. ఇంతకుముందు 2 సార్లు సర్వే వస్తారని చెప్పి అది చేసి రాలేదు. ఒకసారి వస్తే కూడా మేము అట్లా చేస్తారు ఈ సర్వేది 407 వెళ్ళలేదు కదా అంటే ఈ సర్వే చేసే మేడం కూడా రిటర్న్ వెళ్ళిపోయింది. లాస్ట్కి మళ్ళీ ఇవాళ మొత్తం పోలీస్ ఫోర్స్తోని మొత్తం బెటాలియన్తోని మొత్తం ఇవాళ అందరినీ తీసుకొని వచ్చి ఇట్లా ఇవాళ సర్వే చేసారు. సర్వే విత్ పొజిషన్ అంటారు సార్. ఓన్లీ సర్వే చేసేందుకు ప్రాబ్లం లేదు, స్టే తెచ్చుకోరు కాబట్టి మేము కూడా ఓకే, దానికి ఫెన్సింగ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి మేము దాన్ని ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం సార్. మేము పోలీస్ శాఖ వారిని సంప్రదిస్తే సర్వేకి ఆర్డర్ ఉంది కాబట్టి మేము సహకరిస్తున్నామని చెప్పారు. కానీ సర్వేకి ఉంది కానీ ఫెన్సింగ్ ఎక్కడ కూడా వాళ్ళకు లేదు ఫెన్సింగ్ వేసుకోమని. ఎందుకు అడుకోవట్లేదని మీరు? ఇక మీకు అరెస్టులు ఇవన్నీ అవుతున్నాయి, మరి వస్తే మా మీద భయపడుతున్నారు. అంత చిన్న చిన్న వాళ్ళు, ఎంత పెద్ద అది కాదు. పొద్దున వస్తే ఎవరు వస్తే వాళ్ళని పంపించేస్తున్నారు. అడుగునే ప్రయత్నం పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చినారు. మా అడ్వకేట్ గారు రోజు పోలీస్ స్టేషన్లో సీఏ గారిని కలిసి చెప్పడం జరిగింది. అది నమస్కారం అండి, నేను సోమశేఖర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎంప్లాయీని, రికవరీ ఆఫీసర్ డిపార్ట్మెంట్. నేను ఇవాళ ఇక్కడ రావడం పసుమమ్ల విలేజ్ రావడం ఏంటిదంటే యాజ్ పర్ ద డిఆర్టీ ఆర్డర్ డిమార్కేషన్ అయినాక సర్వే కోసం వచ్చాను. ఆల్రెడీ సర్వే అయితే అయిపోయింది, ఇప్పుడు అంతే సార్. థ్యాంక్ యూ. ఇలా 120 ప్లాట్ నెంబర్ ఓనరు లలితానగర్లో మాకు డిఆర్టీ కోర్టులో నడుస్తుంది ఈ వ్యవహారం. దీంట్లో అయితే ఈ మధ్యలో ఈయన వచ్చి సర్వే చేయమని ఆర్డర్ తెచ్చుకుంటూ వాస్తవం ఈరోజు, కానీ ఫెన్సింగ్ చేస్తుండే అతను. ఇది ఇల్లీగల్ వర్క్ అనమాట. ఫెన్సింగ్ చేయమని ఎక్కడ ఆయనకు ఆర్డర్ లేదు. మరి ఏ రకంగా చేస్తున్నది మాకు అర్థమవుతలేదు. దీని మీద పోలీస్ శాఖ వారు కూడా తగిన చర్య తీసుకుని వాళ్ళకి ఎట్లా నిలబడారు, మాకు కూడా న్యాయం చేయమని కోరుతున్నాం మేము. ఈ ప్లాట్లో అంతా ఆల్రెడీ ఎల్ఆర్ఎస్ పేడ్ అయింది, ఒక్కో డాక్యుమెంట్ 5-6 సార్లు అయింది. ఇది 88-87 అప్పట్లో వెంచర్ అయింది. దాదాపు సుదీర్ఘకాలం జరిగింది ఇదంతా. జీపీఏ రమణ కుమార్ ఆయన అన్ని ప్లాట్లు సేల్ చేసిండు. వాళ్ళకి 407 అని తెస్తుంది కదా, దానికి ఎట్లాంటి ఎక్స్టెంట్ కూడా వాళ్ళకి లేదు. కానీ ఫేక్ ఎక్స్టెంట్ తీసుకొని చూపించి ఇంత తతంగం చేస్తారు. దాదాపు 100 మంది ఉన్నారు, 100 మంది ప్లాట్లు. ఇప్పుడు ఆల్రెడీ మాకు లలిత నగర్ కాలనీ, ఇక్కడ పసుమమ్ల విలేజ్ 1980 సివి రమణ కుమార్ అనే ఆయన సత్తిరెడ్డి దగ్గర జీపే తీసుకున్నాను. ఇలా 190 ప్లాట్లు 1980లో రిజిస్ట్రేషన్ అయిపోయినాయి అన్న. తర్వాత సత్తిరెడ్డి ఏం చేసిన అంటే 1981లో జీపే క్యాన్సిల్ అయిందని చెప్పి మళ్ళీ 3 సార్లు సేమ్ డాక్యుమెంట్లు 3 సార్లు అమ్మిడాను. దాని తర్వాత అంత అయిపోయినాక మళ్ళీ లాస్ట్కి వచ్చేసి 2010లో మళ్ళీ 408/A అని చెప్పి సర్వే నెంబర్ తెచ్చుకొని అది అంటే ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పి బై ఏ అని తెచ్చుకొని మళ్ళీ మొత్తం మాకే వస్తుందని చెప్పి కొలెటరల్ లోన్ తెచ్చుకున్నాను. హనుమాన్ ఎలక్ట్రికల్స్ అతను వాళ్ళ దగ్గర వాళ్ళకు ఫేస్ డాక్యుమెంట్ ఇచ్చేసి ఇది మన ఓరియంటల్ బ్యాంక్ అని లోన్ తీసుకున్నాను. అంటే ఇతను కూడా కొలెటరల్ లోన్గా వేరే అతనికి ఇచ్చిండు, హనుమాన్ ఎలక్ట్రికల్స్ అతనికి. అయితే దాన్ని బట్టి తర్వాత వీళ్ళు మధ్యవర్తులు అందరూ ఇలా జోరి తర్వాత ఏం చేస్తారు అంటే ఇది మేము తీసుకున్నాము, బ్యాంకులో మేము డబ్బులు కట్టినాము, మాకు వచ్చేసింది, మీరు జరిగిపోవాలి, ఇది కోర్టులో గెలిచినాము, ఇది ఆల్రెడీ డిఆర్టీ కోర్టు బ్యాంకర్స్ కోర్టులో గెలిచిపోయినామన్న. అయినాక కూడా మళ్ళీ వీళ్ళు తీసుకుపోయి హైకోర్టుకి తీసుకొని కల్కట్టా కోర్టులో డిఆర్టీ కోర్టులో వేసారు. ఆడికి మేము అది తెచ్చుకున్నాం సర్వే అని, కోర్టుకి ఆర్డర్ తెచ్చుకున్నామని చెప్పి సర్వే ఇవ్వాలా, సర్వే చేసేందుకు మొత్తం సర్వేకి ఎట్లాంటి నోటీస్ ఇవ్వలేదండి. నేను 2013లో తీసుకున్న ప్లాటు 300 గజాలు 50 నెంబరు ఊర్లో భూమి అమ్ముకొచ్చి కొనుక్కున్నాం ఉండాలని. 8 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి మాది. కోర్టులు కేసులు తిరగడమే సరిపోతుంది. ఇంతవరకు అయ్యింది లేదు. మాకు లేదు కట్టుకోవడానికి కట్టుకొని 2 రూములు వేసుకుందామంటే వేసుకొని ఇస్తలేరు. బ్యాంకు లోన్ ఇచ్చిందంట, అది తెలియదు. మళ్ళీ శ్రీనివాస్ ఏంటి సార్ ఈయన గుర్రం బుచ్చిరెడ్డి తీసుకున్నంట. మాకు అమ్మింది రమణ కుమారు. ఆయనకి ఏం కాదు, ఫస్ట్ ల్యాండ్ ఆయన రమణ కుమార్కి వెళ్చారు అమ్మేసిండంట.
అమ్మేసినాక బ్యాంకు 1980లో వెల్చర్ అయింది. ఇది 2010లో లోన్ ఇచ్చింది బ్యాంకు. అది బ్యాంకు తప్ప మరి ల్యాండ్ అంతా అన్ని ప్లాట్లు ఉండే, ప్లాట్లు అన్నీ తీసేసి అగ్రికల్చర్ అని లోన్ ఇచ్చిందట. ఇక శ్రీనివాస్ గుత్తట భయాన్ని ఇచ్చిండట ఆయనకు. మరి దానికి ఏదైనా నోటీస్ ఇవ్వలేదు, బ్యాంకు కట్టలేదనలేదు. నోటీస్ ఇవ్వకుండానే వాళ్ళు ల్యాండ్ మీదకి వచ్చేసి మళ్ళీ అప్పుడు కూడా గిట్లనే కబ్జా పెట్టుకున్నాడు. దాన్ని మేము కోర్టుకేసి మళ్ళీ పర్మిషన్ తీసుకొచ్చి తీసేసిరు. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా నడుస్తూనే ఉంది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కోర్టు పర్మిషన్ ఇచ్చిందని మళ్ళీ వచ్చి మళ్ళీ ల్యాండ్ మీదకి వచ్చిండు. ఎల్ఆర్ఎస్లు కట్టినాము, రిజిస్ట్రేషన్ పేపర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మరి ఇదెక్కడ న్యాయమో అర్థమవుతలేదు సార్. ఇక మరి నా పేరు కొండూరు వీరయ్య అండి, నేను అడ్వకేట్ని. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు అంతకుముందు ప్రాత బ్యాంక్ ఆఫ్ ఓరియంటల్ కామర్స్ వాళ్ళు ఒక లోన్ ఇచ్చారు. ఇక్కడ పస్మాముల విలేజ్లో 407 సర్వే నెంబరులో ఉన్నటువంటి 15 ఎకరాల 8 గుంటల ప్రాపర్టీ మార్టిగేజ్ చేసుకొని 2010లో లోన్ ఇచ్చారు. 2010లో లోన్ ఇవ్వడానికంటే ముందు బ్యాంక్ వాళ్ళు 2 దఫాలుగా లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. ఫీల్డ్ సర్వేకి వచ్చారు. అక్కడ వ్యవసాయ భూమి ఉంది, పహాణీలు చూసుకున్నారు, పట్టా పాస్ పుస్తకాలు చూసుకున్నారు, గవర్నమెంట్ ఇచ్చినటువంటి పట్టా పాస్బుక్స్, రెవెన్యూ రికార్డ్స్ అన్నీ వెరిఫై చేసుకున్నారు, ఈసీ వెరిఫై చేసుకున్నారు. ఇవన్నీ వెరిఫై చేసుకొని ఇది వ్యవసాయ భూమి అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మెమరాండం ఆఫ్ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ అని చెప్పి ఉంటుంది, ఎంఓడి అని అంటాము. అట్లా ఎంఓడి చేసుకొని లోన్ శాంక్షన్ చేసి ఆ లోన్ శాంక్షన్ తీసుకున్నటువంటి కంపెనీ 2012లోనో 13లోనో ఇన్సాల్వెంట్ అయింది, అంటే దివాళా తీసి. దాని తర్వాత వాళ్ళు న్యాచురల్గా బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చిన తర్వాత దాన్ని రికవరీ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు కదా. ఆ క్రమంలోనే ఒక కోర్టులో డిఆర్టీ ట్రిబ్యునల్లో ఓఏ కేసు 634/2021 ఒక కేసు వేశారు. ఆ కేసు మీద వాదోపవాదాలు నడుస్తూ ఉంది. దాంట్లో కొంతమంది మేము ప్లాట్ ఓనర్లుగా ఉన్నాము, ఇది మాది అని చెప్పి వాళ్ళు వచ్చారు. వాళ్ళు దాదాపు 200 మంది దాకా మేము ఉన్నాము అని చెప్పి ఉట్టి అడ్రస్లు కూడా పెట్టకుండా పేర్లు పెట్టారు, మాకు ప్లాట్ నెంబర్లు పెట్టారు. కోర్టు ఏమడిగిందంటే మీరు 200, 300, 500 ప్లాట్లు ఉంటే ఉండొచ్చు, కానీ ప్రతి ప్లాట్కి ఏ డాక్యుమెంట్ ఆధారంగా కొన్నారు, ఏ ప్లాట్ కొన్నారు, ఎవరు కొన్నారు, దాంట్లో ఉన్నటువంటి హద్దులు ఏమిటి, మీ పక్క ప్లాట్ హద్దు ఏమిటి, మీ వెనక ప్లాట్ హద్దు ఏమిటి, ముందు ప్లాట్ హద్దు ఏమిటి, ఇవన్నీ కూడా స్పష్టంగా ఇవ్వండి అని చెప్పి దాదాపుగా 1.5 పాటు వాళ్ళకి అవకాశం ఇచ్చింది. అంతా ఇస్తే వాళ్ళు ఇచ్చిన కాగితాలన్నీ ఆధారం చేసుకొని కేవలం 27,000 గజాలు మాత్రమే ప్లాట్ ఓనర్లకు ఉండే అవకాశం ఉంటుంది అనేది డిఆర్టీ ట్రిబ్యునల్, మన హైదరాబాద్లో ఉన్నటువంటి కోర్టు ట్రిబ్యునల్ డైరెక్షన్ ఇచ్చింది. బ్యాంక్ వాళ్ళకి ఇచ్చింది ఏంటంటే ఆ డిఆర్టీ ట్రిబ్యునల్ బేస్ కూడా తప్పు అని చెప్పి బ్యాంక్ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు స్టే ఇచ్చింది ఏది డిఆర్టీ ట్రిబ్యునల్ మీద. వాళ్ళు ఏదో కన్సిడరేషన్ చేసి మహా ఉంటే ఒక 27,000 గజాలు ఉంటే ఉండొచ్చేమో ప్లాట్లకి అనేది వాళ్ళ వర్షన్, డిఆర్టీ యొక్క తీర్పు. దాన్ని కూడా హైకోర్టు కొట్టేసిన తర్వాత కరోనా గొడవ ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు కలకట్టాలో డిఆర్ఏటీ అంటాము, డెట్ రికవరీ అప్లైట్ ట్రిబ్యునల్, దాంట్లో కేసు నడుస్తూ ఉంది. అందులో భాగంగా కోర్టు డైరెక్షన్ మేరకి వాళ్ళు ఏం రాశారంటే ఫలానా 407 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ప్రాపర్టీ, 407/A సర్వే నెంబర్లో ఉన్నటువంటి ప్రాపర్టీ బ్యాంక్ మార్టిగేజ్లో ఉంది, ఫలానా బుచ్చిరెడ్డి గారు అనే అతను మార్టిగేజ్ చేశాడు, దానికి సంబంధించి హద్దుబందులు ఖరారు చేయండి అని డైరెక్షన్ ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? రెవెన్యూ అఫీషియల్స్కి ఇచ్చారు. ఆ హద్దుబందులు ఖరారు చేయించే దానికోసం వాళ్ళు ఇచ్చినటువంటి సర్వేలో ఇచ్చిన వివరాలు ఏంటంటే వ్యవసాయ భూమి 15 ఎకరాల 8 గుంటలు, 407/A సర్వే నెంబరు, దాంట్లో ఉన్నటువంటిది మాకున్నటువంటి హద్దుల ప్రకారం ఒకవైపున కుంట్లూరు రోడ్డు ఉంది, మరొక వైపున ఆపోజిట్ పసుమమ్మల్లోనే రోడ్డు ఉంది, మీద గొడవైపు హైవే ఉంది, అవతల వైపు వేరే కాలనీ ఉంది. ఈ 4 హద్దుల్లో మాకున్న ఈసీ అంటాం కదా, ఈసీ ప్రకారం ఈ వివరాలు ఉన్నాయి. దీని ప్రకారం మాకు హద్దులు కన్ఫర్మ్ చేసి మార్క్ చేసి డిమార్కేషన్ కూడా చేయమని చెప్పి, కన్ఫర్మ్ చేయడం సర్వే చేసి లెక్క చేయడం ఒకటే కాదు, డిమార్కేషన్ కూడా చేయమని. దానికోసం గతంలో ఈ ప్రాంతానికి ఉన్నటువంటి చరిత్ర, ఈ పర్టికులర్ కుంట్లూరు విలేజ్లో ఉన్నటువంటి గొడవలు, ఆ గౌరెల్లి ఎంఆర్ఓ ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బ్యాంకు వాళ్ళు తహసీల్దార్ గారిని రిక్వెస్ట్ చేశారు. తహసీల్దార్ గారు వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశారు. ఆ మేరకు పోలీసులు వచ్చారు. ఇవాళ సర్వే జరిగింది. 407 సర్వే నెంబరు, దానికి ఉన్నటువంటి హద్దుబందులన్నీ రికార్డ్ చేశారు. ఆ హద్దుల ప్రకారం ఒక వీలైనంత వరకు కొన్ని హద్దు రాళ్ళు ఖరారు చేశారు. ఇది ఇవాళ జరిగింది. ఇంతకు మించి ఎక్కువ జరగలేదు, తక్కువ జరగలేదు.